ఈరోజు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేయవచ్చా, అప్లోడ్ చేస్తే ఏం జరుగుతుంది అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మిక్స్డ్ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అని తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే, ఒకే యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయినా అప్లోడ్ చేయడం. అంటే ఇటు కుకింగ్ కానివ్వచ్చు, లేదంటే ఎడ్యుకేషనల్, లేదంటే టెక్నాలజీ, ఇంకా ఏదైనా కేటగిరీలకు సంబంధించిన వీడియోస్ ఏవైనా సరే, ఎటువంటి కేటగిరీకి సంబంధించిన వీడియోస్నైనా ఒకే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం. ఇలా అప్లోడ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే అనుకోవచ్చు మీరు, అలా అప్లోడ్ చేస్తే దానికి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు కదా మనం మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేస్తే అని అనుకోవచ్చు. కానీ మీరు అక్కడే పప్పులో కాలేస్తున్నట్టు. ఎందుకు అంటే మనం ఇప్పుడు మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేసాం అంటే అన్ని రకాల కంటెంట్ని, అన్ని కేటగిరీలకు సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కుకింగ్ వీడియోస్కో 50,000 వ్యూస్, అలాగా కొన్ని వాటికైతే అలా వచ్చాయి అనుకుందాం. మనం ముందుగా కుకింగ్, టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ తీసుకుంటే ఇప్పుడు ఒకే ఛానల్లో ఈ 3 అప్లోడ్ చేస్తున్నాం అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ముందు ఒక కుకింగ్ వీడియో అప్లోడ్ చేశారు, దానికి కొన్ని వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే టెక్నాలజీ వీడియో కూడా అదే ఛానల్లో అప్లోడ్ చేశారు, దానికి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే మనం ఎడ్యుకేషనల్ తీసుకున్నా కూడా దాన్ని అప్లోడ్ చేసినా కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు. అలా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వీడియో ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం ఇప్పుడు కుకింగ్ పెట్టాం, అలాగే టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ పెట్టాం. తర్వాత మనం కుకింగ్ వీడియో పెట్టామనుకోండి, వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అప్పుడేం జరుగుతుంది అని అంటే మాత్రం, ఇప్పుడు మనం కుకింగ్ వీడియోకు పెట్టిన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ దానికి పెట్టాం కదా, వాళ్ళు మాత్రమే చూస్తారు. ఆ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఏదో వీడియో పెట్టారు కదా అని దాన్ని క్లిక్ చేసి చూడగానే అది కుకింగ్కి సంబంధించిందై ఉంటుంది. అప్పుడు వాళ్ళు చూస్తారా అంటే టెక్నాలజీ కావాలని టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు కొందరు, అలాగే ఎడ్యుకేషన్కు సంబంధించిన వాళ్ళు కొందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఈ కుకింగ్ వీడియోని చూస్తారా, చూడరు. అలాంటప్పుడు ఏమవుతుంది, క్లిక్ చేసి బయటికి వెళ్ళిపోగానే దాని యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే పడిపోతుంది. అలాగే అలా పడిపోవడం వల్ల వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. ఎందుకంటే చూసిన ప్రతి వాళ్ళు మన వీడియోని ఓపెన్ చేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు. అప్పుడేమవుతుంది, ఏదో అందులో కొంతమంది కుకింగ్కి సంబంధించిన వాళ్ళే మొత్తం చూస్తారు కాబట్టి దాని యావరేజ్ వ్యూ డ్యూరేషన్ దెబ్బతిని వ్యూస్ అయితే రావు. అలాగే మనం ఇప్పుడు కుకింగ్ది తీసుకున్నాం, అలాగే టెక్నాలజీ చూసుకున్నా కూడా అంతే. టెక్నాలజీ ఆ టెక్నాలజీ వాళ్ళే చూస్తారు. ఆ టెక్ నుంచి కాకుండా ఇప్పుడు ఈ కుకింగ్, ఎడ్యుకేషనల్ వాళ్ళు ఆ టెక్ వీడియోస్ని అయితే చూడరు. అప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అవుద్ది. అలాగే ఎడ్యుకేషన్ వీడియోని అప్లోడ్ చేస్తామనుకోండి, మళ్ళీ అప్పుడేమవుతుంది, ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళే చూస్తారు, మిగిలిన వాళ్ళు చూడరు. అంటే అక్కడ కూడా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది దెబ్బతింటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మన వీడియోస్కి అయితే సరిగా ఇంప్రెషన్స్ కూడా యూట్యూబ్ అయితే కల్పించదు. ఎందుకంటే చూసిన ప్రతి వాళ్ళు కొంచెమే చూస్తున్నారు. కొంతమంది దానికి సంబంధించిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ చూడట్లేదు. మన సబ్స్క్రైబర్స్లో అందరూ వాటిని చూసి వెళ్ళిపోతున్నారు. అంటే సబ్స్క్రైబర్స్నే ఈ వీడియోస్ని చూడట్లేదు. దీంట్లో సరిగా ఇన్ఫర్మేషన్ లేదు అని అయితే యూట్యూబ్ అర్థం చేసుకొని వేరే వాళ్ళకి రికమెండ్ చేయదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే ముందనుకొని అంటే మనం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు కదా మిక్స్డ్ కంటెంట్ పెడితే అని అనుకొని అప్లోడ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే ముందు వస్తారు, ఆ తర్వాత మనకు వ్యూస్ రావు. వ్యూస్ రానప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ ఉండేందుకు చెప్పండి. అలా మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేసి అంటే అన్ని కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసి మనకు సబ్స్క్రైబర్స్ గ్రోత్ వస్తుందని మనం ఊహించుకొని అలా అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ పతనానికి మనమే కారణమవుతాం.
అందువల్ల నేనైతే మీకు ఒక్క ఛానల్లో ఒకే కంటెంట్ పెట్టండి. అంటే మిక్స్డ్ కంటెంట్ అయితే అస్సలు అప్లోడ్ చేయవద్దు. మీరు 4-5 రకాల వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే మాత్రం నేనైతే ఒకే ఛానల్లో అప్లోడ్ చేయవద్దనే చెప్తాను. మీరు దేనికి సంబంధించిన వీడియోస్కి అయితే అంటే ప్రతి కేటగిరీకి ఇప్పుడు కుకింగ్ అనే కావచ్చు, టెక్ అనే కానివచ్చు, ఎడ్యుకేషన్ ఇలా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏది తీసుకున్నా కూడా ప్రతిదానికి సపరేట్ ఛానల్ పెట్టుకోండి. అంతేగాని మీరైతే అన్నీ ఒకే ఛానల్లో అప్లోడ్ చేస్తారంటే మీ ఛానల్ ఎప్పటికీ గ్రో అవ్వదు. ఇదైతే నేను ఖచ్చితంగా రాసిస్తాను. ఎందుకంటే అలా అన్ని కేటగిరీకి సంబంధించిన వీడియోస్ పెట్టడం వల్ల మన ఛానల్కు వచ్చిన ఆడియన్స్ అయితే దాన్ని క్లిక్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఏదైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాటినే చూస్తారు, అంతేగాని వేరే వాటిని చూడరు. అలాగే కొంతకాలానికి సబ్స్క్రైబర్స్ కూడా పడిపోతారు. ఎందుకంటే వీడు అన్ని రకాల వీడియోస్ పెడుతున్నారు, నాకు కావాల్సిన వాటికేమో నోటిఫికేషన్ వస్తుంది రావట్లేదు, ఇవన్నీ నాకెందుకు అని అయితే వాళ్ళైతే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మన ఛానల్ అయితే ఎప్పుడు గ్రో అవుతుంది చెప్పండి. కాబట్టి నేనైతే మీకు ఒకే ఛానల్లో ఒకే కంటెంట్ అప్లోడ్ చేయండి. ఇదైతే నేను మీకైతే సలహా ఇస్తాను. మరి మీరైతే ఇప్పటి నుంచి అయినా కూడా ఒకవేళ మీరు మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేస్తే ఇప్పటి నుంచి అయినా మీరు మారుతారనేది అయితే అంటే ఒకే కంటెంట్ అప్లోడ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకా అప్లోడ్ చేయాలంటే అంటే వేరే కేటగిరీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటే ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. అంతేగాని ఒకే ఛానల్లో మాత్రం అప్లోడ్ చేయకండి. మరి ఈ వీడియోలో మీకైతే మిక్స్డ్ కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ చేయవచ్చా లేదా అప్లోడ్ చేస్తే ఏం జరుగుతుంది అన్నదైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.